మహేష్ బాబు గారి లేటెస్ట్ లుక్స్ చూసిన తర్వాత అందరూ కూడా షాక్ అవుతున్నారు. అరే ఇంత స్టైలిష్గా ఉన్నాడు మహేష్ బాబు, ఇది సినిమాల లుక్క నార్మల్ బయట లుక్క ఏంటని ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడ షూట్ చేయబోతున్నారు అనే వారణాసి మూవీకి సంబంధించి చాలామంది కూడా సర్చింగ్ చేస్తూ ఉన్నారు. సో మరి ప్రియాంక చోప్రా గారు ఒక హింట్ ఇచ్చారు, మొన్న మధ్య మనం విన్నాం అందరం కూడా. ఈ సినిమాకు సంబంధించి అసలు సినిమా ఏ సబ్జెక్ట్ పైన ఉంటుంది అంటే ఇంకా గ్లోబ్ ట్రాటర్ అనే విధంగా ప్రపంచం మొత్తాన్ని కూడా తిరుగుతూ ఉంటామనే విధంగా కూడా చెప్పారు. అండ్ అదేవిధంగా ఒక సినిమాకి సంబంధించి చాలా అద్భుతంగా ఉంది సినిమా, నటన చాలా అద్భుతంగా కనబరిచారనే విధంగా కూడా ప్రియాంక చోప్రా గారిని ఉద్దేశించి మహేష్ బాబు గారు ఒక కామెంట్ పెడితే దానికి ప్రియాంక చోప్రా గారు ఒక రిప్లై ఇచ్చారు. ఏంటి అంటే థ్యాంక్ యూ సో మచ్ మహేష్, సీ యూ సూన్ ఇన్ అంటార్కిటికా అనే విధంగా చెప్పారనమాట. సో ఒక చిన్న హింట్ అనేది కూడా చాలామందికి అర్థమైపోయింది. నెక్స్ట్ వారణాసి మూవీ షెడ్యూల్ అంతా కూడా అంటార్కిటికాలో ఉండబోతుంది అని చెప్పేసి అర్థం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది అక్కడికే వెళ్తున్నాడా అంటే కాదనమాట. సో ఆల్రెడీ వేరే చోట షూట్ చేసుకున్నారు, ఒక మంచి ప్రదేశంలో షూట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే రావడం జరిగింది. ఆ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ ఫొటోస్ని అందరూ కూడా క్లిక్ చేశారు. మంచిగా గ్లాసెస్ పెట్టుకొని, వైట్ క్యాప్ పెట్టుకొని, అదేవిధంగా జాకెట్ వేసుకొని చాలా చాలా స్టైలిష్గా ఒక లాంగ్ హెయిర్ అనేది కనబడకుండా కొంచెం హైడ్ చేశాడు. అయినప్పటికీ కూడా ఎంత స్టైలిష్గా కనిపిస్తున్నారంటే ఇలాంటి లుక్లో ఎప్పుడు కూడా చూడలేదు. సినిమాలో ఇంకెంత అద్భుతంగా ఉండబోతున్నాడు మహేష్ బాబు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా చాలా ఈగర్గా చాలా చాలా హ్యాపీగా ఈ యొక్క ఫొటోస్ని షేర్ చేస్తూ ఉన్నారు. అయితే నెక్స్ట్ షెడ్యూల్కి ఎప్పుడు వెళ్తారు, అంటార్కిటికాకి ఎప్పుడు వెళ్తారు అంటే ఇంకా ఇప్పుడే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చారు కాబట్టి కొన్ని రోజుల పాటు ఇక్కడే రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతారు. అంటార్కిటికాకి వెళ్ళి అక్కడ షూట్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో మరి మనందరికీ తెలుసు ఈ యొక్క సినిమా మీద ఎంత పాజిటివ్ బజ్ అనేది ఏర్పడింది. అండ్ ఓన్లీ ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారంటే మరి రాజమౌళి గారు ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేశారు ఈ సినిమా పైన అనేది మనకు ఎప్పటి నుంచో కూడా చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న సీన్లన్నీ కూడా ఎంతో పర్ఫెక్ట్గా క్రియేట్ చేయడంలో రాజమౌళి గారికి ఇంకెవ్వరు కూడా సాటి రారు అని చెప్పేసి ప్రతి ఒక్క నటులు కూడా చెప్తూ ఉంటారు. ఆయనతో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా అందుకోసం అని చెప్పేసి ఆయన చేసిన ఏ సినిమా అయినా కూడా సూపర్ డూపర్ హిట్ కావడం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా సినిమాని ఆదరించడం, ఓన్లీ ఇండియాలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా ప్రతి ఒక్కరు రాజమౌళి గారి సినిమా అంటే ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. సో మరి ఈ సినిమాలో అయితే మన మహేష్ బాబు గారి లుక్స్ కావచ్చు, ఆయన క్యారెక్టరైజేషన్ కావచ్చు, సో ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పేసి ఇప్పటి నుంచే అర్థమవుతుంది. సో మరి అంటార్కిటికాలో ఒక అంటే గ్లోబ్ ట్రాటర్ అనే ఈ యొక్క దానిపైన ప్రతి ఒక్క చోట కూడా షూట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే తెలుస్తుందన్నమాట. మరి చూడాలి. అండ్ ఇంకొక రికార్డు కూడా క్రియేట్ చేసిందనమాట వారణాసి మూవీ. అంటార్కిటికాలో షూటింగ్ చేసినటువంటి సెకండ్ మూవీగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. సో మరి అక్కడ ఎలాంటి షెడ్యూల్ చేస్తారు, ఏంటి, ఏదైనా అప్డేట్స్ ఇస్తారా ఏంటి అనేది అయితే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే మహేష్ బాబు గారి ఈ లుక్స్ అనేవి చాలా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉన్నారు.